నెల్లూరు జిల్లా రాపూరులోని స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. గ్రంథాలయంలోని పలు విభాగాలను పరిశీలించి పుస్తకాల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, దినపత్రికలు, రీడింగ్ రూమ్ వసతులను మేకపాటి శాంతికుమారి పరిశీలించారు. హాజరు పట్టికలు, పుస్తకాల పంపిణీ రికార్డులు, నిర్వహణ రిజిస్టర్లను స్వయంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రంథాలయాన్ని సందర్శించే విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. విలువైన పుస్తకాలు, రికార్డులను భద్రంగా నిర్వహించడంతో పాటు గ్రంథాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నేటి యువత అవసరాలకు అనుగుణంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను మరింత అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలోనూ వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు గ్రేడ్ 2 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రంథాలయం కంప్లీట్గా డెమాలిష్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది, కూలిపోయే స్థితిలో ఉంది. ఇక వర్షం పడితే కంప్లీట్గా మొత్తం తడిచిపోతుంది. పాఠకులు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. పుస్తకాలన్నీ తడిచిపోయే పరిస్థితిలో ఉంది. మరి గ్రంథాలయాలు అంటే జ్ఞానానికి నిలయాలు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, విన్నాం. అటువంటి గ్రంథాలయాలు ఈ పొద్దు దీనావస్థ స్థితికి చేరుకున్నాయి. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో నాకైతే తెలియలేదు, కానీ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రంథాలయానికైనా మరమ్మతులు చేశారా అని అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అభివృద్ధి గురించి? ఒక అన్ని వ్యవస్థలతో పాటు గ్రంథాలయ వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఎక్కడ చూసినా, నేను జిల్లాలో పర్యటించి ప్రతి గ్రంథాలయంలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయంటే మీరేం ఉద్ధరించినట్టు? అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అన్ని విధాలా. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏందని నేను అడుగుతున్నా. ప్రతి చోట, ప్రతి గ్రంథాలయం వర్షానికి తడిచిపోవడం, పుస్తకాలు పాడైపోవడం, చెదలు పట్టిపోయే పరిస్థితిలో గ్రంథాలయ వ్యవస్థను వదిలేసి వెళ్ళారు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి ఇంత దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టడం అభినందనీయం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ గ్రంథాలయాల వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. మరి చదువుకున్న వారు అయి ఉండుంటే, గొప్ప జ్ఞానవంతులు అయి ఉంటే గ్రంథాలయం గురించి 1% అయినా ఆలోచించాలి కదా. ఇన్ని విధాలుగా ఇన్ని గ్రంథాలయాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 62 గ్రంథాలయాలు ఉంటే ఒక 3, 4 తప్ప అవి కొత్తగా కట్టించినవి, మిగిలినవన్నీ కూడా ఇదే పరిస్థితికి చేరుకున్నాయి. మరి మా నాయకులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రారంభించినట్టు జిల్లాకి ఒక డిజిటల్ గ్రంథాలయం కావాలని మరి వారు మాకు సూచించడం జరిగింది. ఇంత అభివృద్ధి జరుగుతుంటే, అభివృద్ధి సంక్షేమం అనే బాటలో పయనిస్తుంటే ప్రభుత్వం మీద మరి ఇన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక గ్రంథాలయ చైర్మన్గా నేను అడుగుతూ ఉన్నా. చాలా బాధ కలుగుతుంది. ఎక్కడికి వచ్చినా ఇదే బాధ. చూడండి ఎంత దీనావస్థ స్థితిలో ఉందో. మరి మీడియా సోదరులే చెప్తున్నారు మేము ఎన్నో కథనాలు రాశామని. ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వంలోనే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేసుకుంటాను. ఒక పుస్తకం చదివితే ఒక విద్యార్థి ఒక మంచి భవిష్యత్తుకి ఎదుగుతాడు. మంచి సమాజం నిర్మితమైనప్పుడు ఏమవుతుంది? మంచి రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందుతుంది. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బలమైన గ్రంథాలయ వ్యవస్థ అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందంతస్తు చూపు గలవారు. కాబట్టి ఈ పొద్దు గ్రంథాలయాలకు ఆధునీకరణతో గ్రంథాలయాల్ని సరికొత్త గ్రంథాలయాలుగా మార్చబోతున్నారు. అమరావతిలో కూడా పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నారు. మరి మంగళగిరిలో కూడా గ్రంథాలయాన్ని ఓపెన్ చేశారు. అదేవిధంగా ఉదయగిరిలో కూడా మేము డిజిటల్ గ్రంథాలయాన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఈ విధంగా ఈ పొద్దు గ్రంథాలయాలకు కొత్త అభివృద్ధి, కొత్త అవకాశాలు వచ్చి మరి గ్రంథాలయాల్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపరిపాలనకు ప్రత్యక్ష నిదర్శనం అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా గ్రంథాలయానికి భాగస్వాములు కావాలి. అందరూ కూడా విద్యార్థులకి గ్రంథాలయం మార్గదర్శకం. అదేవిధంగా యువతికి ఉద్యోగాలకు ఒక వేదిక అన్నమాట గ్రంథాలయం అంటే, ఒక అవకాశాల వేదిక. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి. చిన్న పిల్లలకి పొద్దు సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుంది? మన చదువు కన్నా ఫస్ట్ సెల్ ఫోన్ల మీద ఎక్కువైపోయి జ్ఞానం అనేది సైట్ రావటం,
హెడేక్ లాంటివి వస్తున్నాయి. చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే పిల్లవాడికి ఒక పుస్తకం ఇచ్చారనుకోండి, ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు ఆ అబ్బాయి. అదేవిధంగా ఆ పిల్లడు ఎప్పుడైతే పౌరుడవుతారో సమాజంలో కూడా గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ సమాజం బలపడాలి. సమాజం బలపడాలంటే గ్రంథాలయం. ఈ విధంగా సమాజానికి గ్రంథాలయానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి గ్రంథాలయం అనేది సమాజానికి వెన్నుముక లాంటిది. అటువంటి గ్రంథాలయాలు, ఇంత ఆవశ్యకత గల గ్రంథాలయాల్ని ఇంత నిర్లక్ష్యం చేయటం, ఇది చాలా నేను ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది ఇది. లేకపోతే ఇన్ని 5 సంవత్సరాలు ఉచిత పథకాలంటూ మీరు చేసి ఖజానా ఖాళీ చేసేసారు. కానీ గ్రంథాలయ వ్యవస్థను మూలపడేసేసారు. అభివృద్ధి అంటే ఏంటండి? అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయటం అభివృద్ధి అవుతుంది. గ్రంథాలయ వ్యవస్థ అంటే తక్కువ? అపార జ్ఞాన సంపద గలది గ్రంథాలయం. ఎంత తీసుకున్న తరగనటువంటిది సంపద గలది గ్రంథాలయం. ఒక ఊరికి దేవాలయం, విద్యాలయంతో పాటు గ్రంథాలయం కూడా చాలా అవసరం. ప్రతి ఊరికి ఒక గ్రంథాలయం ఉండటం ఆ ఊరికి గర్వకారణం. అటువంటి గ్రంథాలయ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు మా ఆదర్శ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రంథాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు కూడా కూటమి ప్రభుత్వానికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రంథాలయ పరిస్థితికి వస్తే దీన్ని పునర్నిర్మాణం చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. దీనికోసం దాతలు ముందుకొస్తారు. స్థానిక నాయకులు ప్లస్ ప్రజాప్రతినిధులు మా గ్రంథాలయం నుంచి కొంత సెస్ అమౌంట్ తీసుకొస్తాం. అన్నీ తీసుకొచ్చి గ్రంథాలయాల్ని అభివృద్ధి చేస్తాం. త్వరలో 1 సంవత్సరంలో కొన్ని కనీస అవసరాలు, మౌలిక అవసరాలు అలాంటివి ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ 4 years అయిపోయిన తర్వాత, అంటే మా పీరియడ్లోనే ప్రతి గ్రంథాలయాన్ని, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి గ్రంథాలయాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తామని మూలంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ గ్రంథాలయాల యొక్క సమాచారం, ఈ గ్రంథాలయాల గురించి ప్రత్యేకంగా మీడియా మిత్రులు, మీడియా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ సమాచారం అనేది ఉండదు. కాబట్టి మీరు చాలా ప్రత్యేకత ఇస్తున్నారు గ్రంథాలయ వ్యవస్థకి. అందుకోసం మీకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.